భారీ వర్షాలతో తుంగభద్ర కృష్ణా నదులకు వరద కొనసాగుతోంది. తుంగభద్ర, శ్రీశైలం, సుంకేశల డ్యాంలు జలకళ సంతరించుకుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. తుంగభద్ర, సుంకేశల, శ్రీశైలం ప్రాజెక్టులు వరద కొనసాగుతుంది. గత 4-5 రోజుల నుంచి తుంగభద్ర అదేవిధంగా కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాలకు ఇక వరద ప్రవాహం మొదలై క్రమంగా ఇక వరద నీరు కూడా జలాశయాల్లోకి వచ్చి చేరుతుండడంతో 3 జలాశయాలు కూడా జలకళను సంతరించుకున్నటువంటి పరిస్థితి. ఈ 3 జలాశయాల్లో ఇప్పటికే సుంకేశల ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి. సుంకేశల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1.2 టీఎంసీలు అయితే ప్రస్తుతం 1 టీఎంసీ నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల్లో నుండి వచ్చేటువంటి వరదను దృష్టిలో పెట్టుకుని దిగువన శ్రీశైలం ప్రాజెక్టు కూడా డ్యామ్ అధికారులు నీళ్లు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఎగువన ఉన్నటువంటి తుంగభద్ర ప్రాజెక్టు కూడా 2 రోజుల క్రితమే వరద మొదలైనటువంటి పరిస్థితి. తుంగభద్ర ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 1633 అడుగులు అయితే ప్రస్తుతం 1599 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 100 టీఎంసీలు అయితే ప్రస్తుతం 10.45 టీఎంసీలుగా ఉంది. ఇన్ఫ్లో 5360 క్యూసెక్లుగా ఉంటే అవుట్ఫ్లో 2082 క్యూసెక్లుగా ఉంది. ఎగువ నుంచి ఏదైతే దిగువన ఉన్నటువంటి సుంకేశల ప్రాజెక్టు కూడా తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతాల నుంచి కూడా వరద వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి. నిన్న మొన్న సుంకేశల ప్రాజెక్టుకి అయితే భారీగా వరద రావడంతో 5 గేట్లు ఎత్తి దిగువన శ్రీశైలం ప్రాజెక్టు కూడా డ్యామ్ అధికారులు నీళ్లు విడుదల చేశారు. కర్నూలు ప్రజల తాగునీటి అవసరాల కోసమని కేసీ కెనాల్కు 159 క్యూసెక్లు కూడా నీళ్లు విడుదల చేసినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ ఉదయం నుంచి కూడా సుంకేశల ప్రాజెక్టుకు నీటి ప్రవాహం కొంత తగ్గడంతో 4 గేట్లను క్లోజ్ చేసి 1 గేటు ద్వారా మాత్రమే దిగువన శ్రీశైలానికి నీళ్లు విడుదల చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు కృష్ణానది నుంచి అయితేనేమి ఇది తుంగభద్ర నది నుంచి కూడా వరద ప్రవాహం ఏదైతే శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతున్నటువంటి పరిస్థితి. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు అయితే ప్రస్తుతం 817 టీఎంసీలు 17 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు అయితే ప్రస్తుతం 38.80 టీఎంసీలుగా ఉంది. ఇన్ఫ్లో 22,509 క్యూసెక్లుగా ఉంటే అవుట్లో 7,007 క్యూసెక్లుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వస్తుండడంతో ఎడమ విద్యుత్ కేంద్రంలో కూడా అధికారులు విద్యుత్ ఉత్పాదన కూడా మొదలు పెట్టినటువంటి పరిస్థితి. అయితే రైట్ టు పవర్ హౌస్లో ఇంకా కరెంటు ఉత్పత్తి కూడా ఇంకా ప్రారంభం కాలేదు. మొత్తం మీద చూసుకుంటే 1 నెల ముందే ఇక ప్రధాన ప్రాజెక్టులు అయినటువంటి తుంగభద్ర, సుంకేశలకు అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టు కూడా వరద మొదలవ్వడంతో ఇప్పటికే ఈ 3 ప్రాజెక్టులు సుంకేశల ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండినటువంటి పరిస్థితి. వచ్చినటువంటి నీటినంతని కూడా ఏదైతే సుంకేశల ప్రాజెక్టు నుంచి దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాగే భారీ వర్షాలు కురిస్తే 1 నెలలోనే తుంగభద్ర అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టులు కూడా నిండేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా ఏదైతే ఇరిగేషన్ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే ఇక ప్రధాన జలాశయాలకు మే నెలలోనే వరద ప్రవాహం కొనసాగుతుండడంతో రాయలసీమ రైతాంగం అంతా కూడా ఏదైతే ఖరీఫ్లో పంటలు సాగు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ప్రధాన జలాశయాలు కూడా జలకళను సంతరించుకోవడంతో రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రాజశేఖర్తో సుంకన్న, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సుంకేశ.